అండి. లాస్ట్ వీడియోలో అయితే హోమం చేశామని చెప్పా కదా. అసలు హోమం ఎందుకు చేశారు మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. మన పేరులో కానీ మన మీద కానీ ఏమైనా దోషాలు ఉన్నా మనశ్శాంతికి హోమం అయితే చేశారు కదా. హోమం హైందవ సంప్రదాయాల్లో చాలా రకాలుగా ఉన్నాయి. ఒక్కొక్క హోమానికి ఒక్కొక్క ఫలితం ఉంటుందని మన పురాణాలు అయితే చెప్తున్నాయి. దేవతల పూజల అనంతరం జరిగే హోమాల వల్ల మనకు పూర్తిగా సంతృప్తి, ప్రశాంతత ఉంటుందని చెప్పుకోవచ్చు. చండీ హోమం వల్ల సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో ఉంటారని చెప్పుకోవచ్చు. డీప్గా హోమం గురించి చెప్పాలంటే మనం హోమంలో సమర్పించే వస్తువుల్లో మనం కోరుకున్న కోరికలన్నీ అగ్నిదేవుడు నేరుగా దేవతలకు చెప్తాడని నమ్మకం. దేవతలకు ఆహారాన్ని ఇచ్చేవారు ఎవరైనా ఉన్నారంటే అది అగ్నిదేవుడు ఒక్కడే. మనం అందుకే హోమం రూపంలో హోమం చేసి అగ్నిదేవుని వేడుకొని మన కోరికల్ని నేరుగా దేవునికి దగ్గరికి చేర్చమని మనం అగ్నిదేవుని కోరుకొని హోమం అయితే చేస్తాము. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.